ఎస్, వర్షిని ఇంటికి వచ్చేస్తోంది అన్న నమ్మకంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇటు కోటయ్య కానీ స్వరూపారాణి గారు కానీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే నిన్న ఆల్రెడీ విజయవాడ వచ్చేసాం, విజయవాడలోనే ఉన్నాం అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసినప్పటికీ కూడా కూతురు సాయంత్రం 3 గంటలకు వస్తుందని వెయిట్ చేశారు. 4, 5, 6, 7 రాత్రి అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది. ఎంత రాత్రి అయినా కూడా, ఎంత లేట్ అయినా కూడా ఇంటికి వచ్చేస్తుంది అని అనుకున్నారు. కానీ తెల్లవారుజాము వరకు కూడా పాప ఇంటికి రాలేదు. ఇప్పటికి కూడా వర్షిని ఎక్కడుందో వీళ్ళకి జాడ తెలీదు. కానీ విజయవాడలోనే ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ లైవ్ లో అయితే కనుక విష్ణు, హర్ష ఏం చేస్తున్నారు, అసలు ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళేమో హైదరాబాద్ లో ఉన్నామని ఒకసారి చెప్తున్నారు, విజయవాడలో ఉన్నామని. వాళ్ళకి ఎందుకు చెప్పారో వాళ్ళ మాటలోనే అడుగుదాం. కోటయ్య గారు, నిజంగా నిన్న మీ అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారు, ఎక్కడున్నావు అని చెప్పారు? ఇదంతా విష్ణు గారు ఆడే డ్రామా అండి, చాలా డ్రామా. ఎందుకో మరి నా కూతుర్ని 6 నెలల పాటు ఆయన దగ్గర ఉంచేస్తే ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగా చేస్తాడంట. తల్లిదండ్రులుగా మేము బతికామంటాం. అదేదో పెట్టే రూపాయి కసేదో ఒక అనాథ పిల్లలకు కసి పెట్టమనండి. అనాథ పిల్లలు ఏదైనా ఉద్యోగంతో బాధపడుతుంటే వాళ్ళకి బాగు చేసి వాళ్ళకి ఫ్యూచర్ ఇమ్మని చెప్పండి. నా కూతురికి మేము తల్లిదండ్రులుగా మేము ఉన్నాము. నా అన్నలు ఉన్నారు, నా అన్న కొడుకు, మేము చాలా పెద్ద కుటుంబం మాది. నేను 4 అక్కలము, 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు మా తల్లిదండ్రులకి. అంత పెద్ద కుటుంబం పుట్టి నేను ఈ అబ్బాయి సహాయాలు ఆశిస్తల్లా. నా బిడ్డ నాకు అభిప్తే ఏ విధంగా ఆ బిడ్డ అనారోగ్యంతో ఉండా అసలు ఏదన్నా సమస్య బాధపడుతున్నా నేను ట్రీట్మెంట్ ఇప్పించుకొని బాగా సిద్ధంగా ఉన్నాను. ఆ అబ్బాయి ఎందుకండి మాకు మధ్యలో వాస్తవంగా నా కూతురు వల్ల ఈ విధంగా మిస్ అవడం కారణంగా ఈ అగోరా అనే పరిచయం అవడం కారణం విష్ణు కుమార్ గారే. ఈరోజు అలా అమ్మ ఫోన్ చేసి అంటుంది మీ మూలంగా మా పరువు పోతుందని. వాస్తవంగా వాళ్ళ పరువుగా పోయింది, ఆ అబ్బాయి మూలంగా మా పరువు పోయింది, నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు నిజంగా తెలుసుకొని మా బిడ్డను మాకు అప్పచెప్తే చాలా సంతోషంగా మా స్వగ్రామం వెళ్ళిపోతాము. మాకు తోచిన బిజినెస్ పెట్టుకొని వ్యవసాయం చేసుకొని మా భర్త మేము బతుకుతాం. ఇంకెందుకు మమ్మల్ని పుట్టుకెళ్ళాడతాడు? నా బిడ్డ వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి? నా బిడ్డను 6 నెలలు ఉంచుకున్నాడు, 6 నెలలు ఉంచుతా ఆయనకు ఉపయోగం ఏంటి? రైట్ సాహిత్య, వాళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా విష్ణుది తప్పు, విష్ణు మాత్రమే అంతా చేశాడు అని చెప్తున్నారు. మరి హర్ష ఏం మాట్లాడాడంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నాము, మా తల్లికి తండ్రికి మొత్తం కూడా మేము చెప్పి చేసాము అని హర్ష మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ వాళ్ళ హర్ష గురించి ఏం చెప్తారు? మరి వీళ్ళేమో అమ్మాయి గురించి తెలియదు అంటున్నారు, మొత్తం విష్ణువే చేశాడు అంటున్నారు. అసలు విష్ణు హర్ష ఉన్న వర్షినితో లేడని చెప్తున్నాడు. అయితే హర్ష మీ అబ్బాయి ఉన్నాడు కదా, హర్ష ఏమంటున్నాడంటే మేము హైదరాబాద్ లోనే ఉన్నామని చెప్పాం కానీ విజయవాడలో ఉన్నామని చెప్పలేదు అంటున్నాడు. హర్షని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా లేకపోతే ఏంటి? మా అబ్బాయి కరెక్ట్ చేశాడు. అబ్బాయి ఇంట్లో పంపనన్నాం మేము, మా అమ్మాయిని ఇవ్వనన్నాం. అయితే రోజు చెప్పరా అంటే మా అబ్బాయికి డబ్బులు ఇవ్వాలి విష్ణు శాలరీ రూపంగా. ఎంత ఇవ్వాలి? 5 లక్షలు ఇవ్వాలి. అంటే డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతను మాట వింటున్నాడా హర్ష? మాట వింటే నేను నీకు డబ్బులు చేస్తాను రా అనే విధంగా ఆయన మబ్బెట్టాడు. మా అమ్మాయి మీతో కూడా చెప్పాడా హర్ష మాట్లాడినప్పుడు విజయవాడలోనే ఉన్నామని చెప్పాడా? అదే విజయవాడ అంటున్నాడు, హైదరాబాద్ అంటున్నాడు. నిన్న మీ టీవీతో నేను నా ఆక్రందన నా ఉద్దేశం నా ఉద్యోగం పంచుకున్నా. విజయవాడలో ఉన్నారన్నారు కదా, వర్షం పడినాక తగ్గగా వస్తామన్నారు. ఏముంది విజయవాడ అంటే మనకు సాధారణంగా ½ an hour, లేని పక్షంలో ఏదైనా ట్రాఫిక్ ఏర్పడితే 1 గంట అంటున్నారా. రాత్రి మీ బిగ్ టీవీ రిపోర్టర్ ప్రకాష్ గారు 2 గంటల వరకు ఉన్నారు ఇక్కడ, వెయిట్ చేశారు ఇంకా వస్తామేమో అని. పాప వచ్చిద్దామో మాట్లాడదామని. ఈ రోజు పోయాను, ఏడ్చాను, పిల్ల దొరికిన అన్నప్పుడు స్వతయించాను. ఇప్పుడు నేను ఎందుకు ఏడవాలండి? పిల్ల దొరికింది వస్తున్నాక ఇంటికి ఆడవాలి. నేను పేషెంట్ని. గౌతమి చెప్పండి.